దట్ కుడ్ బి ద అంటే ఒక 2 క్వశ్చన్స్ అండి వాళ్ళ ఫస్ట్ రైజ్ చేసింది మీకే చెప్తాను ఇలా కన్నా. సో 2 క్వశ్చన్స్ దే రైజెస్. ఎవ్రీ అనిమల్కి ఏం ఫుడ్ తినాలనేది ఒక న్యాచురల్గా ఒక ఆర్డర్ ఉంది. లైక్ స్నేక్ విల్ ఈట్ రెడెంట్స్, సమ్ హెర్బివోర్స్ విల్ ఈట్ గ్రాస్ అనేది. బట్ హ్యూమన్ బీయింగ్స్ మటుకు ఆ రిస్ట్రిక్షన్ లేదు. సో ఏం తినాలి ఏం తినకూడదని సెకండ్ క్వశ్చన్. అండ్ అంటే నార్మల్గా వాట్ ఎవర్ వీ వాంట్ టు టేక్ సమ్ మెడిసిన్ మనకు లోపల ఉంటే ఒక ఆల్రెడీ డాక్టర్ చదివిన వాళ్ళని కానీ వాళ్ళు రాసిన దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేయడానికి ఒక ఫార్మసిస్ట్, అది కన్ఫర్మ్ అంటే ఏ టైంలో ఎలా తీసుకోవాలనే దానికి ఒక మనిషి. సో వీ హ్యావ్ సమ్ 3 people హియర్ ఇన్వాల్వ్. దెన్ కూడా మనం తీసుకోవాలంటే ఓకే ఈ సిమ్టమ్స్ లేని కదా ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని ఇంత ఆలోచిస్తాం. బికాస్ వెన్ వీ స్వాలో ఇన్సైడ్ అది ఇమ్మీడియట్గా బయట తీయలేం కాబట్టి చాలా ఆలోచిస్తాం. బట్ ఇదే విషయం ఫుడ్ విషయంలో అప్లై చేయాలి. బికాస్ ఇట్ ఈస్ స్వీట్ ఇన్ టేస్ట్. జస్ట్ ఎవరిని అడగం ఇది కన్ఫామ్గా ఎట్లా తయారు చేశారా ఏం చేశారా ఎవరిని ఏం అడగం. డైరెక్ట్గా వి స్వాలో ఇన్సైడ్ అండ్ లెట్ ద గేమ్ స్టార్ట్స్ ఇన్సైడ్. అంటే అది బాడీ చూసుకుంటుందిలే, అది మనకు మన పని కాదు అనుకుంటాం. అంటే జస్ట్ మామూలుగా కొంచెం థింకింగ్ అంటే యూజువల్గా బై బర్త్ యాజ్ ఇఫ్ వీ నో ఎవ్రీథింగ్. ఫుడ్ గురించి మనందరం ఏదో పిహెచ్డీ చేసినట్టుగా ప్రతి ఒక్కటి కళ్ళతో నచ్చితే బాగా కనపరిచేస్తే చక్కగా తినేస్తాం టెంప్టింగ్గా. అంటే వీ డోంట్ నో ఎనీథింగ్. అంటే ఒక మెడిసిన్ తయారు చేయడానికి ఒక ప్రొసీజర్కి వెళ్ళి వాళ్ళు దాన్ని సర్టిఫికేట్ చేసి ఒక సర్టిఫై చేసి ఎంతో రీసెర్చ్ జరిగితే అది లోపలికి తెచ్చుకుంటున్నాం మనం. బట్ ఫుడ్ దాన్ని ఎవడు ఎలా చేస్తున్నాడు ఏం చూడకుండా డైరెక్ట్గా డంప్ చేస్తే అసలు బాడీ ఎలా తట్టుకుంటుంది అని ఎవడైనా ఆలోచిస్తాం. హూ ఎవర్ ఇట్. అంటే బయట అంటే లోపలైనా సరే డైజెషన్ చేయడానికి కానీ మనకు మైక్రోబీ ఉంటుంది లోపల గట్లో, మైక్రోబీ బ్యాక్టీరియా. ఇఫ్ సమ్ బ్యాక్టీరియా ఇప్పుడు ఈ ఫుడ్ ఇక్కడ పెట్టేస్తే అంటే ఒక సంథింగ్ లైక్ అది బయట దాన్ని డైజెస్ట్ చేయలేనప్పుడు అంటే అది ఎవరు తినలేనప్పుడు బాడీలోకి వెళ్తే అది లోపల ఎలా తినేస్తుంది. లైక్ ఒక చాక్లెట్ లాంటిది అని తీసుకోండి, బయట పెట్టేశారు, నో బ్యాక్టీరియా ఈజ్ ఈటింగ్, నో నథింగ్ ఈజ్ కమింగ్ ఆన్ టు దట్. బట్ మనం అది లోపల పెట్టేస్తే మటు డైజెస్ట్ అయిపోతుంది అనేసుకుంటాం. అంటే వీఆర్ ఓవర్లోడింగ్ అవర్ గట్ అండ్ లివర్ ఎస్పెషల్లీ, అండ్ దిస్ ఈజ్ బికమింగ్ టాక్సిన్స్ ఇన్ అవర్ బాడీ. అంటే ఏదైనా సరే అంటే ఫస్ట్ లైఫ్ ఉందా లేదా దానికి, అంటే లైఫ్ ఉన్నదాన్నే కదా మనం తినాలి. లైఫే బయట లేకపోతే దాన్ని లోపలికి పంపించి దానికి లైఫ్ ఎలా ఇస్తుంది మనం సరంగా. అంటే వేర్ డూ వీ గెట్ అంటే బికాస్ ఆఫ్ అబౌండెన్స్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఈరోజు మనం నాట్ ఈవెన్ థింకింగ్ అబౌట్ ఎనీథింగ్ బిఫోర్ వీ టేక్ ఇట్. అంటే అది ఎట్లా బయటకు వస్తుందో కూడా థింక్ చేసాం. జస్ట్ లోపల అదే డస్ట్బిన్ లాగా లోపల వేస్తాము, ఇట్ ఈస్ కమింగ్ అవుట్ అనేది అది ఇంకా దేవుడికి హెల్ ఓన్లీ హెల్ నోస్. దట్స్ వై వీ హ్యావ్ మెయిన్ మళ్ళీ మీరు చెప్పిన దానికి ఏమనిపిస్తుందంటే అసలు లైఫ్ లేకుండా తినేది మనం ఒక్కరే అంటే జస్ట్ దే ఆర్ సేయింగ్ అంటే ఒక్కరు లైఫ్ ఉండేది. వాళ్ళు ఏమంటారంటే ఫుడ్ కూడా వై డోంట్ యూ టేక్ ఇట్ యాజ్ ఎ మెడిసిన్, దట్ ఈస్ ద ప్రోగ్రామ్, లెట్ ఫుడ్ బీ ద మెడిసిన్. అంటే అది తినే లోపల ఫస్ట్ ఇదేందో తయారు చేశారు, దాన్ని లోపలికి వెళ్తే సిమ్టమ్, బికాస్ ఇట్స్ యువర్ చాయిస్, మీరు తినచ్చు తినకపోవచ్చు అది మీ ఇష్టం. బట్ వై ఇట్ ఈస్ మేకింగ్ లైక్ దట్, ఎలా తయారు చేశారు, లోపలికి వెళ్తే ఏమవుతుంది అని కొంచెం మనం ఒక 5 to 10 minutes రీసెర్చ్ చేసి తిన్నా కూడా మనం చాలా ఫుడ్ అవాయిడ్ చేస్తాం. 90% ఆఫ్ ద ఫుడ్ అవాయిడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ మిల్క్. ఫస్ట్ థింగ్ టు అవాయిడ్ ఇన్ అవర్ డే ఈస్ మిల్క్. వై? సో ద మిల్క్ వాజ్ మేడ్ బై ద బఫెలో ఫర్ ఇట్స్ కాఫ్. సో అది బట్ బాడీ ఆఫ్ ఎ కాఫ్ అండ్ బాడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. మన ఎవాల్వ్ అవి ఇంకా ఎవాల్వ్ అవ్వలేదు, ఆడ ఆగిపోయాయి. అండ్ ద డే వన్ ఇట్ వాస్ బార్న్, ఇట్ కెన్ స్టాండ్ అప్ ఆన్ దేర్ ఓన్. బట్ హ్యూమన్ బాడీ యొక్క బేబీ దే కెనాట్ స్టాండ్ ఆన్ దేర్ ఓన్ అంటిల్ ఒక 1 year వచ్చేంత వరకు కూడా. దిస్ మిల్క్ సో అది ఇంకా స్టాండ్ అప్ ఆన్ దేర్ ఓన్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా గ్రోత్ ఫ్యాక్టర్ ఎక్కువ ఇచ్చేసి ఇండిపెండెంట్ చేద్దామనే ఉద్దేశంతో మిల్క్లో ఐజీఎఫ్ ఫ్యాక్టర్ని ఎక్కువ రిలీజ్ చేసి దానికి ఇస్తుంది. బట్ అదే ఐజీఎఫ్ ఫ్యాక్టర్ మనం తీసేసుకొని బట్ మనకు ఒక బేబీకి ఇచ్చేసి అది ఒక అవి కాఫ్ షేప్ వెళ్ళిపోతాయి ప్యూబర్టీ, ఒక 2 years 3 yearsలోకి వెళ్ళిపోతాయి ప్యూబర్టీ. బట్ సేమ్ అదే ఐజీఎఫ్ ఫ్యాక్టర్ మనం బేబీకి ఇచ్చేసి యాజ్ ఇఫ్ ఇట్ వాస్ మేడ్ ఫర్ అస్. బట్ ద బఫెలో ఇట్స్ బాడీ ఎవ్రీథింగ్ ద డిజైన్ వాజ్ సచ్ దట్ ఇట్ వాజ్ మేడ్ ఫర్ హర్ బేబీ. అండ్ దట్ టు ఒక హ్యూమన్ బీయింగ్ మనకి ఎట్లా ఒక టైం అయిపోయాక స్టాప్ అవుతుందో, ఒక 3 months 4 months స్టాప్ అవుతుంది, లైక్ అనిమల్స్కి ఎట్లా స్టాప్ వాటి కూడా స్టాప్ అవుతుంది. బట్ మనము ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్స్ ఇవి చేసి
మనం వీఆర్ ఫోర్సింగ్ హర్ టు గివ్ ఫర్ అట్లీస్ట్ 5 to 6 years అండ్ దట్ టు లీటర్స్ ఆఫ్ లీటర్స్. అండ్ ఓల్డెన్ డేస్లో ఒక కౌ నుండి ఆడెళ్ళి మిల్క్ వాడు తీసుకొచ్చే లోపల అది వాటర్ వేసుకొని అందరూ ఒక 10 మంది ఫ్యామిలీ షేర్ చేసుకున్నాం. అప్పుడు ఒకవేళ ఇంటేక్ కూడా కొంచెమే ఉండేది. ఈరోజు ప్యూర్ మిల్క్ 1 లీటర్ మనమే షేర్ చేసుకున్నాం. అండ్ వీ హ్యావ్ పాలక్ పన్నీర్స్, ice creams, everything, liters of the milk dumping it, and everything has IGF. So but how our body is coping with that? అంటే దానికి మనం చేంజ్ తీసుకొచ్చాం. అంటే మన మదర్ మిల్క్ అయినా తీసుకుంటే ఏదో మన డిఎన్ఏకి సరిపడ్డ ఉంటుంది, ఓకే వీ కెన్ అడ్జస్ట్ ఫర్ దట్. హౌ ఏ స్మాల్ బేబీ టేకింగ్ బఫెలో మిల్క్ కెన్ అడ్జస్ట్ టు దట్ IGF ఫ్యాక్టర్. ఓకే ఒక సర్టెన్ ఏజ్ వరకు తీసుకున్నాం, మనం గ్రోత్ అవుతున్నాం. ముసలి వాళ్ళు ఇప్పుడు 40 అంటే మన గ్రోత్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది అంటే 60 years టీనేజ్లో ఉన్న వరకు గ్రోత్ బాగా అప్ అయ్యింది. మళ్ళీ 20, 30sకి వచ్చి 30 స్లోగా రివర్స్ అవుతుంది. లైక్ బెల్ లాగా ఫుల్ అప్ అయిపోయి మళ్ళీ స్లో అవుతుంటుంది. అలా అవ్వకపోతే ఎర్లీ ఓల్డ్ ఏజ్ వచ్చేస్తుంది. అంటే 40s అయిపోయాక కూడా ఓల్డ్ ఏజ్ సెల్స్ యాక్టివ్ అయ్యాక అప్పుడు కూడా గ్రోత్ ఫ్యాక్టర్ అయిపోతుంది, త్వరగా ముసలి అయిపోతుంది. బట్ ఆ టైంలో మనం మిల్క్ తీసేసుకుంటే ఆ గ్రోత్ ఫ్యాక్టర్ అక్కడ కూడా డబుల్ అయిపోయి వీఆర్ గెటింగ్ ఎర్లీ స్కిన్ టోన్స్గా మారిపోవడం కానీ. బట్ స్టిల్ మనం కవర్ చేస్తాం వాటన్నిటి మేకప్స్తోనో వీటితోనో అన్నిట్లో. అంటే మనకు తెలుసు ప్రాబ్లం అందరికీ తెలుసు, బట్ వీఆర్ కవరింగ్ ఎవ్రీథింగ్. సో దట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ థింగ్. అంటే సార్ మరి ఇదంతా ఎందుకు చేశారు, వైట్ రెవల్యూషన్ ఎందుకు చేశారు కదా, దట్స్ ఫైన్. వాళ్ళు దే ఆర్ ఇన్ టు ద బిజినెస్, వాళ్ళ ఇష్టం. బట్ అవర్ బాడీ ఈజ్ అవర్ బిజినెస్. వాట్ వీ టేక్ అనేది మన చాయిస్. మీరు తీసుకోవద్దు, వాళ్ళు తీసుకో. బట్ అంటే మీకున్న ఓన్లీ టెంపుల్ని డోంట్ డెస్ట్రాయ్ ఇట్ బై అట్లీస్ట్ లైఫ్ స్టైల్ డిసీజెస్కి అట్లీస్ట్ అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ బిఫోర్ యూ టేక్ సంథింగ్ థింక్ అబౌట్ ఇట్, వాట్ హౌ దే మేడ్ ఇట్ అండ్ దాని అథాన్సిటీ ఏంటి. రోడ్ మీద ఎవడో వెరైటీ చేసాడు కదా అని వెరైటీగా ఇప్పుడు నూడిల్స్ తీసుకెళ్ళావు, వాటి నూడిల్స్ దేంతో చేసి ఉంటాడు ఏమో అని కొంచెమన్నా లైక్ ఒక మెడిసిన్ లాగా థింక్ చేసి తింటే సో విల్ హ్యావ్ సమ్ అట్లీస్ట్ లైఫ్ స్టైల్ డిసీజెస్ని అవాయిడ్ చేయొచ్చు. లైఫ్ స్టైల్ బికాస్ మెడిసిన్ అనేది బాగా డెవలప్ అయిపోయింది కాబట్టి ప్రతి సిమ్టమ్ సప్రెసింగ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి మనకు ఆల్రెడీ. సో దట్స్ వై దో ఎన్ని సిమ్టమ్స్ వచ్చినా కూడా విల్ సప్రెస్ ద సిమ్టమ్స్ బట్ నాట్ ద ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లమ్స్ మనం అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అవన్నీ ఒక స్టేజ్లో వచ్చాక బాడీ టాక్సిక్ అయిపోయి ఆ టాక్సిసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ లైక్ క్యాన్సర్స్, సో లైక్ స్నీజింగ్. ఇప్పుడు పిల్లలు కూడా రిపీటెడ్గా కోల్డ్కి సఫర్ అవ్వడము, చిన్న ప్రాబ్లమ్స్ రావడం, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ మేజర్గా రావడం. బికాస్ బయటే ఒక బ్యాక్టీరియా తినలేని ఫుడ్ని మనం లోపల పంపించేసి డైజెస్ట్ అవ్వాలని వెయిట్ చేస్తున్నాం. ఇంకెట్లా బయటకు అట్లా డైజెస్ట్ ఎట్లయితుంది, ఎట్లా బయటకు వస్తుంది. So that's why we have a constipation. Again we have solution for the everything we have. Medical science pharma industry was so super. మీరు ఫుడ్ తినట్లేదు, మీకు విటమిన్ డెఫిషియన్సీ, విటమిన్ ట్యాబ్లెట్ ఉంటుంది అంటే ఫుడ్ తినమని చెప్పేది వదిలేశారు. అంటే మనం కూడా షార్ట్ కట్స్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు సన్ గ్రేజింగ్కి వెళ్ళి ఒక 1 hour నిలబడితే కొంచెం డి విటమిన్ వస్తుంది, అవసరం లేదు ఒక ట్యాబ్లెట్ డి విటమిన్ వస్తే అయిపోతుంది. సో దట్ ఫార్మా ఇండస్ట్రీ హ్యాస్ బీన్ డెవలప్డ్ ఇన్ సచ్ వాళ్ళు క్రోర్స్ అని చెప్పారు. అండ్ న్యాచురల్గా ఫ్రీగా వచ్చేదాన్ని కూడా మనం డబ్బించి కొనుక్కుంటాం. సో సిమిలర్లీ సాల్ట్స్, షుగర్స్, మనం ఆల్రెడీ ఎవ్రీ ఫుడ్ ఏం తిన్నామో ప్రతి ఫుడ్లో గ్లూకోజ్ ఉంటుంది, ప్రతి ఫుడ్లో షుగర్ ఉంటుంది. మీరు రైస్ ఎందుకు తింటున్నారు, స్వీట్ టేస్ట్ ఉంటుంది కాబట్టి, ఓకేనా. ప్రతి ఫ్రూట్స్ ఎందుకు తింటున్నారు, స్వీట్ టేస్ట్ ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ వదిలేసి సరే అంటే బతకట్టారు మిగతా వాళ్ళకి అంటే ద ఇంటేక్ వాజ్ హయ్యర్ నౌ. బిఫోర్కి వలిస్తే అంత టెక్నాలజీ అంత అవైలబిలిటీ లేకపోవడం. ఇప్పుడు ఏంటి మనకు ఈ ఇన్స్టెంట్గా వచ్చేసాయి. స్వీట్స్ ఒకటి తినండి అంటే ఈట్ లెస్ నేను చెప్పేది, బట్ నాట్ యాజ్ ఇఫ్ కేజీ షుగర్ని డంప్ చేసి బాడీని డైజెస్ట్ చేయమని దాన్ని ఇబ్బంది పెట్టేస్తున్నాం అంటాం. తినద్దు అనట్లేదు నేను కూడా, దాన్ని కొంచెం ఆలోచించి లాజికల్గా కొంచెం మన బాడీకి చాలు అంతే. నేను ఐ డోంట్ సే స్టాప్ టు ఎవ్రీథింగ్, బట్ కొంచెం ఆలోచించాలి. బట్ యాజ్ ఏ మిల్క్, చికెన్, పౌల్ట్రీ కన్సంప్షన్ మామూలుగా దాని వెయిట్ రావాలంటే కనీసం 6-7 months ఉండాల్సింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్గా చేసి బట్ అదంతా లోపల పంపించేది, అది మాడిఫైడ్ డిఎన్ఏ లోపల పంపిస్తుంది ప్రోటీన్ని. అంటే మీకు ఆ ప్రోటీన్ అలానే రావాలా, వేరే విధంగా రావాలి తొందరగా. చాలా మంది ఇక్కడ చాలా క్వశ్చన్స్, చాలా ఆపోజిట్స్. సో ద ఫైనల్ థింగ్ ఈస్ అంటే ఇంకోటి ఫ్రీక్వెంట్ స్నాకింగ్. ఇది పెద్ద ప్రాబ్లం, అంటే అన్నోన్ డిసీజ్ అయిపోతుంది. ఫ్రీక్వెంట్గా తింటున్నాం అంటే 1 hour 2 hours ఏదో ఒకటి మంచిగా వేయకపోతే నోట్లోకి పని చెప్పకపోతే అదేదో పెద్ద తప్పు అయిపోతుంది. ఇప్పుడు అది చాలా ఐ విల్ సే అంటే వీఆర్ నాట్ గివింగ్ ద బాడీ
ఎనఫ్ టైమ్ టు డైజెస్ట్ వాట్ వీ ఈట్. అంటే ఈరోజు తిన్నాము, అది ఒకవేళ ఇబ్బంది పడేదో చేస్తుంది కదా, వెంటనే ఇంకో డంప్ చేస్తాం. ఆ డంప్ చేస్తే ఇట్స్ నాట్ గివింగ్ టైం. సో అందుకని అది హ్యాపీగా పక్కన స్టోర్ చేసి పెట్టుకుంటాం, మళ్ళీ వాడదాం, అది మళ్ళీ అనేది మళ్ళీ రావట్లేదు. ఇట్స్ గెటింగ్ ఎవ్రీథింగ్. సో వాట్ దీస్ పీపుల్ సేస్ ఇస్ లైవ్ ఫుడ్ని తినండి మీకు నచ్చింది. ఒకవేళ మీకు ఇలాంటివన్నీ కొంచెం తగ్గించండి, క్వాంటిటీ తగ్గించండి, అండ్ గివ్ ఎనఫ్ టైమ్ ఫర్ ద బాడీ టు డైజెస్ట్ ద థింగ్స్. సో దీస్ ఆర్ ద కంప్లీట్. అండ్ సన్లైట్స్ ఇవి న్యాచురల్గా అవైలబిలిటీ ఉండేవి మ్యాక్సిమం వాడుకోండి, అన్యాచురల్ మ్యాక్సిమం తగ్గించుకోండి. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. అండ్ దానికి వాళ్ళు 3 days అక్కడే ఉండి ఫుడ్ అంటే ఓన్లీ లైవ్ వెజిటేబుల్స్ అంటే రాగా తింటే ఎలా ఉంటుందని మా దగ్గర తినిపించారు. అండ్ ఫ్రమ్ అక్కడి నుంచి నేను వెరీ గుడ్ టీ కాఫీ లవర్. సో పర్ డే 6 టీ ఆర్ కాఫీ తాగుతాను, 6 or 7. సో నన్ను ఎవరైనా బ్రేక్ చేయగలగాలి టీ కాఫీ పిలిచేవాడు అనమాట. అంటే ఏదైనా పని కావాలా అది కావాలన్నా అలాంటి వాడిని ఐ స్టాప్ టేకింగ్ టీ ద మూమెంట్. అంటే వాళ్ళు ఇట్స్ నాట్ అబౌట్ 1 hour సెమినార్ కాదండి, 16 hours ఇచ్చారు. ఆల్మోస్ట్ 16 hours ఎవ్రీ ఇన్ డీటెయిల్గా వాట్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీ, ఎవ్రీథింగ్, ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ. జస్ట్ అక్కడ వాళ్ళు స్టార్ట్ చేశారు ఫస్ట్ డీటాక్స్ ప్రాసెస్లో హెడ్ ఏక్స్ అన్నీ కొంచెం సిమ్టమాటిక్ వచ్చాయి, అవన్నీ కూడా కంట్రోల్ అయ్యాయి, మళ్ళీ బయటకు వచ్చాను. అండ్ ఐ స్టాప్ రైస్, వైట్ రైస్ అక్కడే వచ్చాక. సో ఇప్పుడు 10th day ఈరోజు. ఐ డోంట్ నో, ఐఎమ్ థింకింగ్ అబౌట్ కంప్లీటింగ్ 41 days క్విక్లీ లైక్ దిస్. సో చూద్దాం, నేను కంప్లీట్ చేస్తే ఇంకా బాగా చెప్తాను దాని రిజల్ట్స్. థ్యాంక్ యూ.